హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క కొన్ని స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్స్లలో ఎఫ్డి, ఆర్డి, పీపీఎఫ్ స్కీమ్స్లలో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కంటే 2 to 3% ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఈ స్కీమ్స్లలో డిపాజిట్ చేసిన అమౌంట్ ఇయర్స్ పెరిగే కొద్దీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీపై అమౌంట్ అనేది బేస్ అయి ఉంటుంది. అసలు ఈ స్కీమ్స్ ఏంటి, ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఆన్లైన్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అది కూడా ఏజెంట్ కమిషన్ లేకుండా రోజుకి కేవలం 50 రూపీస్ని మీరు సేవ్ చేసి మంత్లీ 1500 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఎలా 1 crore ఫండ్గా కన్వర్ట్ చేయాలి అని తెలుసుకుందాం. అలాగే మీ మనీ అనేది క్రమంగా గ్రో అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఈ స్కీమ్స్ని సెపరేట్గా తెలుసుకుందాం. అలాగే ఈ స్కీమ్స్ లాస్ట్ 15 to 20 ఇయర్స్లో ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుందో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఎస్బీఐ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్లో 15% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నారు. అది కూడా లాస్ట్ 15 to 20 ఇయర్స్ నుంచి. మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయవచ్చు, డెప్త్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయవచ్చు, హైబ్రిడ్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు ఈ 3 కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 60% కంటే ఎక్కువ మనీ డిఫరెంట్ కంపెనీస్ల షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. డెప్త్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ మొత్తంలో ఉన్న డబ్బు బాండ్స్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. ఇందులో రిస్క్ అండ్ రిటర్న్స్ రెండు కూడా తక్కువ. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులో కొంచెం షేర్ మార్కెట్లో మరి కొంచెం ఎఫ్డి చేస్తారు. ఇప్పుడు ఈక్విటీ కేటగిరీలో ఉన్న స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ స్కీమ్ 11 ఇయర్స్ నుంచి ఉంది. అప్పటి నుంచి ఈ స్కీమ్ 19.86% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది. ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. ఇది 16 ఇయర్స్ నుంచి స్కీమ్ ఉంది. ఇందులో కూడా 19.43% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది. ఎస్బీఐ కాంట్రా ఫండ్లో 18.28%. ఇది 21 ఇయర్స్ కంటే ముందున్న స్కీమ్. ఎస్బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్లో 16.41% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది 21 ఇయర్స్ కంటే ముందున్న స్కీమ్. ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్లో మీకు 16% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది 16 ఇయర్స్ కంటే ముందున్న స్కీమ్. కొత్తగా వచ్చిన స్కీమ్ ఎస్బీఐ ఈక్విటీ మినిమం వేరియన్స్ ఫండ్. ఇది 2 ఇయర్స్ నుంచి ఉన్న స్కీమ్. ఇందులో 15.33% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది. ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్. ఇది 21 ఇయర్స్ నుంచి ఉన్న స్కీమ్. ఇందులో 14.92% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఐసిఐసిఐ Prudential Bluechip ఫండ్. ఇందులో 14.34% రిటర్న్ ఇస్తుంది. ఐసిఐసిఐ ఆపర్చునిటీస్ ఫండ్లో రిటర్న్ 18.28%. మల్టీ క్యాప్ ఫండ్లో 14.78%. వాల్యూ డిస్కవరీ ఫండ్లో 19.94% రిటర్న్. లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో 19.83%. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్లో 18.03%. ఈ స్కీమ్స్ అన్నీ కూడా 15% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1500 మంత్లీ 10 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్గా ఇందులో 15% రిటర్న్ అనుకుంటే మీరు 10 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,80,000, ఇంక్రీజ్ అయిన అమౌంట్ 2,37,986 రూపీస్ అండ్ మీ ఫైనల్ అమౌంట్ 4,20,000. 15 ఇయర్స్కి మీరు కంటిన్యూ చేస్తే మీకు 7,45,000 అనేది ఇంక్రీజ్ అవుతుంది అమౌంట్. మీ టోటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 2,70,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ 10 lakhs. మీరు 20 ఇయర్స్కి కంటిన్యూ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ 3,60,000, ఇంక్రీజ్ అయిన అమౌంట్ 19 lakhs, ఫైనల్ అమౌంట్ 22 lakhs. మీరు 25 ఇయర్స్కి మీరు కంటిన్యూ చేస్తే అంటే మీరు 25 ఇయర్స్కి మంత్లీ 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీకు ఇంక్రీజ్ అయిన అమౌంట్ 44 lakhs. మీరు ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ 4,50,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ అప్రాక్సిమేట్లీ 49 lakhs. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 30 ఇయర్స్ అనుకుందాం. మీరు రిటైర్మెంట్కి మీరు మనీ కలెక్ట్ చేసి ఫండ్ చేసి మీరు ఏదైనా స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఈ స్కీమ్లో 30 ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు మంత్లీ 1,500 అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మీరు టోటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 5,40,000 అవుతుంది. మీకు ఇంక్రీజ్ అయిన అమౌంట్ 99,70,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ 1,10 lakhs. మీరు ఈ స్కీమ్స్ని బ్యాంక్స్లలో లేదా ఆన్లైన్లో ఓపెన్ చేయొచ్చు. ఆన్లైన్లో ఏజెంట్ కమిషన్ లేకుండా మీరు ఓపెన్ చేయాలనుకుంటే గ్రో యాప్లో మీరు ఓపెన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.